హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకైతే కొత్త అప్డేట్ అయితే వచ్చేసిందండి. సో మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కొత్త పథకం ద్వారా రూ. 4016 అలాగే రూ. 6016 వికలాంగులకి ఏ రోజున జమ అవుతాయని చాలామంది ఎదురు చూస్తున్న వారికైతే ఈ రోజు గొప్ప శుభవార్త అనుకోవచ్చు. సో మొత్తానికి వచ్చేసి మనకైతే ఈరోజు 24వ తారీఖు వచ్చేసి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారండి మనకి సీతక్క గారు. సో హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో 3 లక్షల మందికి అయితే కొత్త పెన్షన్ సంబంధించిన డబ్బులైతే రాబోతుందండి. సో ఏ రోజున ఎంతమందికి డబ్బులైతే వస్తాయి, అలాగే కొత్తగా అప్లై చేసిన వాళ్ళకైతే వస్తుందా లేదని చాలామంది అయితే డౌట్ అయితే పడుతున్నారు. ఈరోజు ఈ వీడియోలో అయితే మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. అసలు మన తెలంగాణలో ఆసరా పెన్షన్ ద్వారా ఎందుకు క్యాన్సిల్ చేసి ఇప్పుడు కొత్త పథకం ద్వారా ఎంతవరకు అయితే డబ్బులైతే ఇస్తున్నారో దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో కొత్తగా చూసే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా నేను వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొస్తాను. మన ఆసరా పెన్షన్దారులకైతే చిన్న రిక్వెస్ట్, వీడియోని లైక్ చేసేయండి, ఓకేనా. సో మొత్తానికి వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణలో వచ్చి సంవత్సరమైన గతంలో వాళ్ళు హామీ ఇచ్చిన విధంగా డబ్బులైతే ఇవ్వట్లేదని చాలా వరకు అయితే ఆసరా పెన్షన్దారులు అనుకుంటున్నారు కదా. సో ఈ రోజున వచ్చేసి మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారండి. సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో కొన్ని పథకాలు అయితే అమలు అయితే అవుతున్నాయండి ఈ మధ్యలో. సో దాంట్లో భాగంగానే ఈసారి మన తెలంగాణలో ఆసరా పెన్షన్ సంబంధించిన డబ్బుల గురించి కూడా మాట్లాడడం అయితే జరిగింది. సో ఆసరా పెన్షన్ క్యాన్సిల్ చేస్తూ గతంలో ఏదైతే హామీ అయితే ఇచ్చారో అసెంబ్లీ ఎలక్షన్ ముందు హామీ ప్రకారంగా ఆసరా చేయూత పథకం ద్వారా 3 లక్షల మందికి అయితే రూ. 4016 అలాగే రూ. 6016 ఇవ్వడానికైతే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి. దీని అర్హతగా మనకి తెలిసిందిగా వృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు సో 3 కేటగిరీ వేస్గా వచ్చేసి మనకైతే డబ్బులు అయితే ఇస్తున్నట్టు హామీ అయితే ఇచ్చారు. సో మొత్తానికి ఈ నెల డిసెంబర్ సంబంధించిన పెన్షన్ ఏదైతే ఉందో కొంచెం ఆలస్యమయ్యే అవకాశం అయితే ఉందట. ఎందుకంటే ఈ పెన్షన్స్ అనేది మొత్తం క్యాన్సిల్ చేస్తూ ఈసారి ఆసరా చేయూత పెన్షన్ కింద అందరికైతే డబ్బులు ఇవ్వాలి కాబట్టి మళ్ళొకసారి వాళ్ళైతే వెరిఫై అయితే చేసుకుంటారట వాళ్ళ పోర్టల్లో. దాని తర్వాత నుంచి మనకి జనవరి 4వ తారీఖు నుంచి అయితే పూర్తి స్థాయిలో అయితే అందరికైతే డబ్బులు అయితే ఇస్తామని చెప్పారండి. సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఆసరా పెన్షన్ సంబంధించిన డబ్బులు అయితే రాబోతుందండి. అది కూడా డిసెంబర్ నెలకు సంబంధించి మాత్రమే వస్తుంది. ఈ మధ్య ఎవరైతే కొత్తగా అప్లై చేసుకుని మీకు వెరిఫై అయిపోయి ఉంటుందో వాళ్ళకు కూడా అయితే ఈసారి వచ్చేసి డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది. సో దీంట్లో ఎలాంటి మార్పులు అయితే లేదండి. సో హామీ ఇచ్చిన విధంగా మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి కొంచెం వేచి ఉండండి. ఈ నెల డబ్బులు తీసుకునే ముందు మీరు ప్రత్యేకంగా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే తీసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి, ఓకేనా.